హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఒక ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అయితే దేవుడు ఉన్నారా లేరా అని సంభాషణ జరుగుతుంది. మరి స్టోరీ మొత్తం విన్న తర్వాత మీరు దేవుడు ఉన్నారా లేరా అనేది కామెంట్ చేయండి. అక్క చెల్లెలు ఇద్దరు కూర్చున్న తర్వాత అక్కకేమో దేవుడు అంటే భక్తి వినయం అన్నీ ఉన్నాయి. చెల్లికి దేవుడి మీద ఉన్న నమ్మకం కంటే తన కష్టం మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. సరే, అక్క ఉంటుంది, చెల్లి నువ్వు దేవుణ్ణి నమ్మవు, అది ఎలా సాధ్యం అని అడుగుతుంది. మనకి అన్నీ ఈశ్వరుడు ఇచ్చిన అనుగ్రహమే అని చెప్తుంది. అప్పుడు చెల్లి, అక్క నువ్వు నమ్మడం నీ ఇష్టం, కానీ ప్రతి సమస్యకి దేవుణ్ణి నిందించడం లేదా ప్రార్థనలు చేయడం వల్లే పరిష్కారం లభిస్తుంది అంటే మాత్రం నేను నమ్మను అని చెల్లి అంటుంది. అప్పుడు అక్క, శిల్ప, విశ్వాసం లేకపోతే మనిషి ఎలా జీవించగలడు? నన్ను చూడు, ఏ చిన్న పని ప్రారంభించే ముందు కూడా దేవుణ్ణి ఆశీస్సులు కోరుకుంటాను. అప్పుడు శిల్ప, అలాగని నేను చెడ్డ అమ్మాయిని కాదు కదా అక్క, నేను నా శ్రమను నమ్ముకుంటాను. పూజలు చేసేటప్పుడు ఆ డబ్బులు ఏమన్నా దేవుడు తీసుకుంటాడా? ఏమన్నా మనం పెట్టే నైవేద్యం తింటాడా అని అడుగుతుంది. అప్పుడు అక్క, ఇది దైవ దూషణ, నీకు తెలియదు దేవుడు మనల్ని ఎలా పరీక్షిస్తాడు. నీకు ఎప్పుడైనా అవసరమైతే గుర్తుకొస్తుంది ఆయన విలువ ఏంటనేది అని అక్క చెల్లికి చెప్తుంది. అప్పుడు నాకంటే ఎక్కువగా మనుషులే మనల్ని పరీక్షిస్తారక్క అని చెప్తుంది. దేవుడు ఉంటే ఎందుకు ఇన్ని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా అని చెప్తుంది. ఓపిక నశించిపోయిన అక్క లేచి వెళ్ళిపోతుంది. అప్పుడు శిల్ప ఆలోచనలో పడిపోతుంది. అయితే రెండో రోజు ఉదయం చెల్లి వంటగదిలో కాఫీ తయారు చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అక్క అదే సమయంలో దీపం పెడుతూ ఉంటుంది దేవునికి. అప్పుడు చెల్లి, అక్క నిన్న నేను చాలా బాధ పెట్టాను కదా నిన్ను అని అంటుంది. అప్పుడు అక్క, నిన్న నాకు కోపం వచ్చింది, కానీ నీకు నన్ను అవమానించే ఉద్దేశం లేదని సంగతి నాకు తెలుసు. అప్పుడు చెల్లి, అక్క నన్ను క్షమించు, నేను నిన్న చెప్పిన మాటలు కొంచెం కఠినంగా ఉన్నాయి, కానీ నేను నిన్ను గౌరవించకపోతే మాట్లాడే ధైర్యం కూడా ఉండదు. అక్క అంటుంది, నిజమే శిల్ప, మన విశ్వాసాలు వేరువేరు కావచ్చు, కానీ మన మధ్య ప్రేమ ఒక్కటే. దేవుడిని నువ్వు ఎలా చూడాలో అది నీ ఇష్టం అని చెప్తుంది. అప్పుడు చెల్లి, అక్క నిన్న నువ్వు చెప్పిన మాటలు కూడా నన్ను ఆలోచింపజేశాయి. దేవుడు అంటే దేవాలయం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న మంచితనము కూడా అని అంటుంది. అవును చెల్లి, దేవుడు మన హృదయంలోనూ ఉన్నాడు, మనం చేయు మంచి పనుల్లో కూడా కనిపిస్తాడు అని చెప్తుంది. తర్వాత రోజు అక్క చెల్లెలిద్దరూ బయటకు వెళ్తూ ఉంటారు. ఒక చోట పిల్లలు నీటిలో మునిగిపోతూ ఉండడం గమనిస్తారు. వెంటనే అక్కడికి వెళ్ళి ఇద్దరు పక్కనున్న వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. కొంతసేపటికి కష్టమైనా కానీ పిల్లలందరినీ బయటకు తీస్తారు. అప్పుడు పిల్లల తల్లిదండ్రులు వచ్చి, మీకు చాలా ధన్యవాదాలమ్మా, మీరు లేకపోతే మా పిల్లలు మాకు వాళ్ళు తగ్గేవాళ్ళు కాదు అని చెప్పి ఆ దేవుడే మిమ్మల్ని పంపాడమ్మా అని అంటారు. అప్పుడు చెల్లి అక్కతో ఇలా అంటుంది, ఏంటక్క వీళ్ళు మనల్ని దేవుడు పంపారు అంటున్నారు, నాకు ఒకంత భయం వేస్తుంది అని అక్కతో అంటుంది. ఇదే నా మాట శిల్ప, మనం చేసిన పనుల్లోనూ దేవుడు ఉంటాడు. నిన్ను నమ్మకపోయినా నువ్వు చేసిన పనిని మాత్రం దైవ స్వరూపం అని అక్క చెప్తుంది. అప్పుడు చెల్లి, అక్క బహుశా దేవుడు ఒక రూపం కాదు, ఒక స్పందన కావచ్చు. కష్టకాలంలో మనం చేసే పని, చూపే ప్రేమ, కలిసిన సహాయము, ఇవే దేవుని రూపాలు కావచ్చు. అప్పుడు అక్క, చూసావా, నువ్వే ఒక ఆత్మ అన్వేషణలో ఉన్న వేదాంతి లాంటిది. నమ్మకం ఒక్కటే కాదు, అనుభూతి కూడా కావాలి. ఇప్పుడు మనం ఒకే బాటలో ఉన్నట్టు అనిపిస్తుంది చెల్లి అని అక్క చెల్లితో చెప్తుంది. అప్పుడు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. దీని తాత్పర్యం ఏమిటంటే, దేవుడు ఎవరు, ఎక్కడ ఉన్నారు, ఇది వాదించాల్సిన విషయం కాదేమో. మనం చేసే పనుల్లో, ప్రేమలో, సహాయంలో ఆయన ప్రతిబింబిస్తాడు. నమ్మకము, అన్వేషణ రెండు కలిసి మన జీవితం సార్థకంగా మారుతుంది. ఇదే ఈ కథ యొక్క తాత్పర్యం.
ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చిందా లేదా అనేది. అండ్ మీకున్న అభిప్రాయం షేర్ చేయండి దేవుని మీద. థ్యాంక్ యూ.